మనం చూసాం 2020 చట్టం 3 సంవత్సరాలు చిల్లరుంది. 3 సంవత్సరాలకే 30 సంవత్సరాలు నిండిపోయింది ఆ చట్టానికి. అది ప్రజలు యాక్సెప్ట్ చేయని చట్టం కాబట్టే దాన్ని ఈనాడు పక్కన పెట్టి రాబోయే 100 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక రోల్ మోడల్ చట్టాన్ని ఈరోజు మనం ప్రజలకి, తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేశామని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఇందుట్లో ప్రధానంగా కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఇంతకు ముందే అందరు జిల్లా కలెక్టర్లను పిలిచి కేబినెట్ మంత్రుల మనతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరం కూర్చొని కలెక్టర్లకు కూడా దిశని ఈ చట్టం అయితే మేము చేయగలిగాం, ప్రజల కోరుకునే చట్టాన్ని తయారు చేశాం, ప్రజల మెచ్చే చట్టాన్ని తయారు చేశాం. ఇది కేబినెట్ లో నా స్వార్థం కోసమో మంత్రుల స్వార్థం కోసమో చేయలేదు. ఈ చట్టం చేసేటప్పుడు కూడా పబ్లిక్ డొమైన్ లో చట్టాన్ని పెట్టాం, డ్రాఫ్ట్ చట్టాన్ని పెట్టాం. పబ్లిక్ ఇచ్చిన ఒపీనియన్లన్నిటినీ మంచి ఉంటే సేకరించాం. చివరికి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇచ్చిన హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఇచ్చిన మంచి సూచనలు కూడా ఈ చట్టం అది మంచిదనిపిస్తే ఈ చట్టంలో పెట్టాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, అది స్వేచ్ఛ అంటే, ప్రజా పరిపాలన అంటే ఎలా ఉంటది? అటువంటి చట్టాన్ని చేసి ఈరోజు కలెక్టర్లకి గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశించారు. చట్టాన్ని చేశాం. ఈ చట్టం ఏదైతే గడిచిన 4.5 సంవత్సరాల నుంచి సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంతంలో ఉండేవారు, గూడాల్లో తండాల్లో నివసించేవారు ఇప్పటిదాకా నిద్రపోక, కంటి మీద నిద్ర రాక, అభద్రతకు లోనై చెప్పులు అరిగిందాకా కలెక్టరేట్ల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడ్డారు. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రావద్దు. ఈ రూల్స్ కూడా 30-32 రోజుల్లో గౌరవ సునీల్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మిగతా మిత్రులు తయారు చేసిన తర్వాత దీని మీద కూడా ఒక పెద్ద డిబేట్ పెట్టి 4 డేస్ డిబేట్ పెట్టుకున్న తర్వాత దాంట్లో మార్పులు అనేకమైన చేసి తుది మెరుగులు దిద్ది ఈ రూల్స్ కూడా తీసుకొచ్చి ఆ రూల్స్ మీద ఈరోజు మళ్ళీ సునీల్ గారితో కలెక్టర్లందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకు ముందే. దీని ఉద్దేశం అంతా ఒక్కటే, ఇంత ఎక్సర్సైజ్ చేయడానికి కారణం ఒక్కటే. 2020 చట్టం చూశాం. 2020 చట్టం చేయకముందు ప్రజలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో వచ్చిన చట్టాల వల్ల ప్రత్యక్షంగా నష్టం ఎవరూ పోలా, ఇబ్బంది ఎవరూ పోలా, బెనిఫిట్ జరగకపోతే జరగపోయింది. కానీ 2020 చట్టానికి ముందు ఏ ప్రజలకి నొప్పి కలగల. కానీ 2020 చట్టం వచ్చిన తర్వాత విఆర్ఓ వ్యవస్థను ఎత్తేసిన తర్వాత, అదే రకంగా సర్వే వ్యవస్థని భ్రష్టు పట్టించిన తర్వాత ఈ రైతాంగం, భూములున్న ఆసాములు ఎలా ఇబ్బంది పడ్డారో వాటన్నిటినీ ఒక్కొక్కటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, డబ్బులు లేవని చేతులు ముందు పెట్టుకొని ఏదో వాళ్ళు చేశారని ఎన్ని కుట్రాలు మీరు చూస్తున్నారు. మొన్న సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్టులో అక్కడ నుంచి ఈ ప్రభుత్వానికి ఏదైనా డబ్బు వస్తే పేదలకు చెప్పిన మాటలు నెరవేర్చగలుగుద్దేమో, అది మనకు ప్రమాదము అని ఇద్దరు పెవికాల బృందంతో దాన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో ఇది సందర్భం కాకపోయినా అది కూడా చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకి ఉంది, మీకు ఉంది, చెప్పాలని బాధ్యత నా మనసులో ఉంది. అందుకే అది కూడా మీకు వివరిస్తున్నాను. అయితే ఈ చట్టానికి సంబంధించిన దాంట్లో చట్టం చేశాం, పర్ఫెక్ట్ గా రూల్స్ పర్ఫెక్ట్ గా ఫామ్ చేసుకున్నాం. చేసిన తర్వాత కూడా మళ్ళీ తొందరపడి ఎక్కడైనా నష్టము జరుగుద్దేమో అని పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4 మండలాలలో 4 కార్నర్లో, ఒకటి ఖమ్మం జిల్లాలో, రెండోది సీఎం గారి సొంత జిల్లాలో, మూడోది ములుగు జిల్లాలో, నాలుగోది కామారెడ్డి జిల్లాలో. ఈ 4 జిల్లాల్లో
4 పైలట్ మండలాలను తీసుకున్నాం. ఈ 4 పైలట్ మండలాల్లో ఇవాళ 14వ తారీఖు 17వ తారీఖు నుంచి ప్రజా పాలన అంటేనే ప్రభుత్వ అధికారులు మీ దగ్గర కంటే గ్రామాలకు